కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి 2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపాడు అంటూ వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. అయితే కేటీఆర్ మీద ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాసరావు. హనుమకొండ పిఎస్లో కేసు నమోదు చేసి బంజారాహిల్స్కు పంపారు పోలీసులు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేశారు కాంగ్రెస్ నేత. దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి 2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపడంతో ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపైన బత్తిన శ్రీనివాసరావు అనే వ్యక్తి కాంగ్రెస్ నేత అయిన కేటీఆర్ జరిగింది. హనుమకొండ పోలీసులు కేసు నమోదు చేసి కేసు నమోదు చేసి బంజారాహిల్స్ పోలీసులకు పంపించారు. బంజారాహిల్స్ పోలీసులు కేటీఆర్ పైన ఫైనాన్స్ పబ్లిక్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఈ కేసుల వివరాలకు సంబంధించి ఏంటంటే కేటీఆర్ పైన క్రిమినల్ కేసు నమోదు కావడం జరిగిందో దాని వివరణ ఇవ్వాల్సిందిగా 41 years సీనియారిటీ నోటీసులు కూడా పెంచడం జరిగింది. అయితే కృష్ణ, ఇంతకుముందు కూడా ఎలక్షన్స్ టైంలో ఒకరికొకరు కామెంట్స్ చేసుకోవడం జరిగింది, ఒకరికొకరు తిట్టుకోవడం కూడా జరిగింది. ఎందుకని పర్టికులర్గా ఇదే అంశం పైన కేసు పెట్టడం జరిగింది? లావణ్య, ఏదైతే ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వం రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు అనేవి వాస్తవంగానే తెలుసు. కానీ ఏదైతే ఈ ఆరోపణల వ్యవహారానికి సంబంధించి అది ఆరోపణలు వస్తే ఖచ్చితంగా ఏ పార్టీ పైన వారిపైన కేసులు నమోదు చేసే అవకాశాలు ఉంటాయి. ఈ క్రమంలో 200 కోట్ల రూపాయలు వసూలు చేసి ఆయన వసూలు చేసి కానీ పంపాడు. వాటికి సంబంధించిన ఆరోగ్య అన్ని రేవంత్ రెడ్డి కూడా చేయించి అంతేకాకుండా పోలీస్ ట్యాగింగ్ ఏదైతే దర్యాప్తు కొనసాగుతుందో దానిపైన కూడా అనేక ఆరోపణలు చేస్తారు. ఈ ఆరోపణల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పైన చర్యలు తీసుకోవాలంటూ హనుమకొండలో ముఖ్యమంత్రి కాంగ్రెస్ దాని మీద కేసు నమోదు చేసి 0 కేసు నమోదు చేసి హనుమకొండ పోలీసులు ఆ తర్వాత బంజారాహిల్స్ పోలీసులకు ట్రాన్స్ఫర్ చేశారు. దానిపైన కేసు నమోదు చేసిన కాకుండా కేసీఆర్ మాట్లాడి ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో కూడా చూపించడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.